వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ మౌనిక. హలో అండి, ఈరోజు రెసిపీ వచ్చి బీరకాయ టమాటో కూర. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 3 ఉల్లిపాయలను, 3 పచ్చిమిరకాయలను, 3 టమాటాలను, కొంచెం కరివేపాకును తీసుకోవాలండి. వీటిని కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. అలాగే బీరకాయలను కూడా తీసుకోవాలండి. నేనైతే కేజీ బీరకాయలను వాడుతున్నానండి ఈ 3 ఉల్లిపాయలకి. ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరకాయలను కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ టమాటాలను కూడా తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ బీరకాయ కర్రీకి టమాటాని యాడ్ చేయడం వల్ల కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ బీరకాయలు తీసుకుని మొత్తం బీరకాయ తొక్కంతా మనం మొత్తం పీల్ ఆఫ్ చేయాలండి. నీట్గా పీల్ ఆఫ్ చేసేసుకుని బీరకాయను కూడా బాగా కడిగి శుభ్రం చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. నెక్స్ట్ బీరకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వల్ల కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు, ఉప్పు యాడ్ చేయడం వల్ల పచ్చివాసన పోయి ఆనియన్స్ అనేవి తొందరగా కుక్ అవుతాయండి. నెక్స్ట్ టమాటాస్ని కూడా యాడ్ చేసి మనం మగ్గనివ్వాలండి. టమాటాలు మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసి బాగా కుక్ చేయాలండి. దీనివల్ల ఏంటంటే బీరకాయలో ఉన్న వాటర్ అంతా వచ్చి ఆ వాటర్తోనే మొత్తం కుక్ అవుతుందండి. స్టవ్ని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మరీ హైలో పెట్టుకున్నా కూడా మొత్తం కర్రీ అయ్యి మాడిపోయే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ చాలా వరకు కుక్ అయిపోయిందండి మొత్తం ఆవిరితోనే. లాస్ట్లో అయితే నేను కొంచెం కారాన్ని యాడ్ చేశానండి. ఎందుకంటే నేను ముందు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను, ఎక్కువ కారం అవుతుంది. సో మనకు తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలండి. మొత్తం కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలండి. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like and subscribe my channel.